శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఒక చిన్న పిల్లను అపర కామాక్షి స్వరూపులై కాపాడినటువంటి ఒక గొప్ప సంఘటనను, స్వామివారు చేసిన లీలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పరమాచార్య స్వామివారికి అత్యంత భక్తులైన ఒక కుటుంబం స్వామివారి దర్శనానికని మద్రాసు నుండి కాంచీపురం బయలుదేరారు. కర్మవశాన వారు మార్గమధ్యంలో ఉండగానే వారు ప్రయాణం చేస్తున్న బండికి ప్రమాదం జరిగింది. ఆ కుటుంబంలోని తల్లిదండ్రులకు అంతగా గాయాలవ్వలేదు, కానీ పిన్న వయస్కురాలైన వారి కుమార్తె మాత్రం బాగా గాయాల పాలై ప్రాణాపాయ స్థితిలో ఉంది. అందువల్ల ఆ తల్లిదండ్రులు ఆ చిన్న పిల్లని తీసుకొని తిరిగి మద్రాసు ప్రయాణమయ్యి ఆసుపత్రిలో చేర్పించారు. మద్రాసులో ఉన్న ఒక ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచారు ఆ పాపని. ఆ పాప తండ్రి కాంచీపురంలో ఉన్న వాళ్ళ దగ్గరి బంధువు ఒక ఆయనకు ఫోన్ చేసి అతన్ని తక్షణమే స్వామివారి దర్శనానికి వెళ్ళమని, వారు కంచికి ఎందుకు రాలేకపోయారో స్వామివారికి తెలిపి జరిగిన సంఘటనను పూర్తిగా వివరించి ప్రస్తుతం పాప ఉన్నటువంటి ప్రాణాపాయ స్థితి నుండి కాపాడమని పరమాచార్య స్వామివారిని ప్రార్థించి ఆయన ఆశీర్వాదం కోరమన్నాడు. ఆ పాప తండ్రి చెప్పినట్టుగానే తన దగ్గరి బంధువు స్వామివారి దర్శనానికి వచ్చి స్వామివారికి జరిగిన విషయమంతా తెలియజేశాడు. కరుణాంతరంగులైన స్వామివారు జరిగిందంతా విని కొంతసేపటి తరువాత ఒక ఆపిల్ పండును తీసుకొని ధ్యానమగ్నులై ఆ పండును కొద్దిసేపు తడుముతూ పట్టుకున్నారు. తరువాత ఆ పండును ఆ బంధువుకు ఇచ్చి రాత్రికల్లా ఆ పండుని పాప దగ్గరలో ఉంచమని చెప్పారు. అంతేకాక ఆ వచ్చిన తన్ని మద్రాసు వెళ్లే ముందు కంచి కామాక్షి అమ్మవారి దర్శనం కూడా చేసుకుని వెళ్ళమన్నారు. ఉదయం అర్చన అయ్యాక అమ్మవారి గుడిని మూసేయవచ్చని, కాబట్టి తొందరగా వెళ్ళమని స్వామివారు సూచించారు. అతను త్వరగా వెళ్ళడం వల్ల అతనికి దర్శనం లభించింది. కానీ ఆలయం మూసివేసే సమయం దగ్గర పడినందున కేవలం 2 నిమిషాలు మాత్రమే ఆయన దర్శించుకోగలిగాడు. అప్పుడు అమ్మవారు ఆకుపచ్చటి సిల్కు పావడాలో కరుణను వర్షిస్తూ దర్శనమిచ్చారు. అతను దర్శనం చేసుకున్న తర్వాత కొద్ది క్షణాలకే అమ్మవారి గుడిని మూసేశారు. కేవలం పరమాచార్య స్వామివారి పరిపూర్ణ కటాక్షం వల్లే అతను అమ్మవారి దర్శనం చేసుకోగలిగాడని అతనికి అర్థమైంది. వెంటనే మద్రాసుకు ప్రయాణమయ్యి సాయంత్రానికల్లా ఆసుపత్రికి చేరుకున్నాడు. పాపను పరీక్షించిన వైద్యులు పాప కోలుకోవడం కష్టమన్నారని ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ ఇతనికి తెలియజేశారు. అతను పరమాచార్య స్వామివారితో జరిగిన సంభాషణను, స్వామివారి ఆదేశాన్ని తెలియజేశాడు. మహాస్వామివారికి మనస్సులోనే సాష్టాంగ ప్రణామం చేసి అత్యంత భక్తితో స్వామివారిచ్చినటువంటి ఆ ఆపిల్ పండును పాప తలగడ కింద పెట్టారు. అక్కడే ఉన్న వైద్యులకు స్వామివారి ఆదేశం విన్న తర్వాత కూడా పాప కోలుకుంటుందన్న నమ్మకం వారికి కలగలేదు. మరుసటి రోజు ఉదయాన అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ పాప కళ్ళు తెరిచి అమ్మ నాన్నల వంక చూసి నెమ్మదిగా జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ వారిద్దరితో మాట్లాడుతోంది. ఆ సంఘటన చూస్తున్న వైద్యులు విస్మయంతో ఆ పాపను నిశ్చేష్టులై చూస్తూ ఉన్నారు. పాప పూర్తి స్పృహలో ఉన్నదని గమనించి పాపను మాట్లాడకుండా ఉండమన్నారు డాక్టర్లు. అయినా ఆ పాప మాట్లాడుతూనే ఉంది. కొద్దిసేపటి తర్వాత ఆ పాప జరిగిన అద్భుతాన్ని తన తల్లిదండ్రులకు ఇలా వివరించింది. తన తల్లిని పిలిచి, అమ్మా, ఆకుపచ్చటి పావడాలో రాత్రంతా తన పక్కనే ఉండి తనకు స్వాంతాన చేకూర్చిన చిన్ని పాప ఎక్కడా అని అడిగింది. పాపకి ఏమైనా అయిందేమో అని వైద్యులు తల్లిదండ్రులు కలవరపడ్డారు. కానీ కాంచీపురం నుంచి వచ్చిన ఆ బంధువుకు మాత్రం పరమాచార్య స్వామివారు తనని అమ్మవారి సన్నిధికి వెళ్ళమనడం, అక్కడ కామాక్షి అమ్మవారి దర్శనం అన్నీ గుర్తొచ్చాయి. అమ్మవారు ఆకుపచ్చటి పావడాలో ఇచ్చిన దర్శనం గుర్తొచ్చి అమ్మవారే స్వయంగా ఆసుపత్రికి వచ్చి ఆ పాపను కాపాడిందని అతనికి అర్థమైంది. పాప ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా పరమాచార్య స్వామివారు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతే వెళ్ళమని ఎందుకు చెప్పారో అవగతమయ్యి ఆనందంతో అక్కడున్న వారందరికీ ఆ విషయాన్ని తెలియజేశాడు. అది విన్న ఆ వైద్యులు పాపకిది పునర్జన్మ అని అన్నారు. ఆ కుటుంబమంతా ఆనందాశ్రువులతో పరమాచార్య స్వామి వారిని ప్రార్థించారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివచరణారవిందార్పణమస్తు. స్వస్తి.